క్షణం ఆలోచించండి. మీరు ప్రశాంతంగా మీ ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నారు లేదా నిద్రపోతున్నారు. సడన్గా మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ గట్టిగా అరుస్తూ ఒక వార్నింగ్ మెసేజ్ చూపించింది. ఇంకొక 30 సెకండ్లలో మీ ఏరియాలో భారీ భూకంపం రాబోతోంది, వెంటనే బయటకు వెళ్ళండి అని. మీరు ఆ మెసేజ్ చూసి వెంటనే ఇల్లు వదిలి బయటకు రాగానే సరిగ్గా 30 సెకండ్లలో భూమి భయంకరంగా కంపించింది. నిజంగా ఇది వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా స్టోరీలా ఉంది కదూ. కానీ నిన్న వెనజులా దేశంలో సరిగ్గా ఇదే జరిగింది. అక్కడొచ్చిన ఒక భారీ భూకంపం నుంచి మిలియన్ల మంది ప్రాణాలను కేవలం వారి జేబులో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లు కాపాడాయి. అసలు శాస్త్రవేత్తలకే సాధ్యం కాని ఈ అద్భుతాన్ని గూగుల్ ఎలా సాధ్యం చేసింది? మన ఫోన్ మనకు ఎలా అలర్ట్ ఇస్తుంది? ఈ మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అసలు విషయానికి వస్తే వెనజులా దేశంలో రీసెంట్గా 7.2 మరియు 7.5 తీవ్రతతో 100 ఏళ్లలోనే అత్యంత భయంకరమైన భూకంపాలు సంభవించాయి. అక్కడ ప్రభుత్వ పరంగా ఎలాంటి భూకంప హెచ్చరిక వ్యవస్థ లేదు. కానీ భూమి కంపించడానికి కొన్ని సెకండ్ల ముందు, కొందరికైతే కొన్ని నిమిషాల ముందే వారి ఆండ్రాయిడ్ ఫోన్లలో లౌడ్ అలర్ట్స్ వచ్చాయి. పెరికల్స్ శాంచెజ్ అనే ఒక రైటర్ తన ఫోన్లో వచ్చిన అలర్ట్ చూసి తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని ఇల్లు వదిలి రోడ్డు మీదకి వచ్చేశాడు. తను బయటకు వచ్చిన తర్వాతి క్షణమే బిల్డింగ్లు దద్దరిల్లడం స్టార్ట్ అయ్యాయి. అంటే కేవలం ఆ ఒక్క చిన్న మొబైల్ నోటిఫికేషన్ వల్ల కొన్ని వేల మంది ప్రాణాలు దక్కాయి. మరి గవర్నమెంట్కే తెలియని భూకంపం గూగుల్కి ఎలా తెలిసింది? దీని వెనుక ఉన్నది క్రౌడ్ సోర్స్ డేటా. మన ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఒక చిన్న సెన్సార్ ఉంటుంది. దాని పేరు యాక్సిలరోమీటర్. మనం ఫోన్ను అడ్డంగా తిప్పినప్పుడు స్క్రీన్ రొటేట్ అవుతుంది చూసారా? అది ఆ సెన్సార్ వల్లే జరుగుతుంది. భూకంపం వచ్చేటప్పుడు భూమి లోపల 2 రకాల తరంగాలు వస్తాయి. మొదటిది పీ వేవ్స్. ఇవి చాలా వేగంగా ప్రయాణిస్తాయి, కానీ వీటి వల్ల పెద్దగా ఊపు తెలియదు. రెండవది ఎస్ వేవ్స్. ఇవి కాస్త స్లోగా వస్తాయి, కానీ ఇవే బిల్డింగ్లను కూల్చేసేంత ప్రమాదకరమైనవి. మీ ఫోన్ ఒక టేబుల్ మీద కదలకుండా ఉన్నప్పుడు భూమి లోపల వచ్చే ఈ చిన్న పీ వేవ్స్ వైబ్రేషన్ను మీ ఫోన్లోని సెన్సార్ వెంటనే గుర్తిస్తుంది. వెంటనే ఆ సిగ్నల్ను గూగుల్ డేటా సెంటర్కు పంపుతుంది. అలా ఒకే ఏరియాలో ఉన్న వేలాది ఫోన్ల నుంచి ఒకేసారి సిగ్నల్స్ వెళ్ళగానే గూగుల్ సర్వర్స్ అక్కడ భూకంపం వస్తోందని కన్ఫర్మ్ చేసుకుంటాయి. కానీ కాంతి వేగంతో ప్రయాణించే ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ద్వారా ఆ ఏరియా చుట్టుపక్కల ఉన్న మిగతా మిలియన్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లకు క్షణాల్లో అలర్ట్స్ పంపిస్తాయి. గూగుల్ మాత్రమే కాదు, ప్రపంచంలో జపాన్, అమెరికా, మెక్సికో లాంటి దేశాల్లో అత్యంత అధునాతన ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయి. ముఖ్యంగా జపాన్లో ఎస్-నెట్ అనే వ్యవస్థ ఉంది. వీరు సముద్రం అడుగున వేల కిలోమీటర్ల పొడవున కేబుల్స్, సెన్సార్లను అమర్చారు. దీనివల్ల సముద్రంలో భూకంపం రాగానే 20 సెకండ్ల ముందే భూకంప హెచ్చరికలు, 20 నిమిషాల ముందే సునామీ హెచ్చరికలు ఇవ్వగలుగుతున్నారు. కానీ ఇలాంటి కోట్లాది రూపాయల ఖరీదైన టెక్నాలజీ లేని దేశాల్లో గూగుల్ ఆండ్రాయిడ్ సిస్టమ్ పేద ప్రజలకు ఒక వరంగా మారింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్లు అంటే 250 కోట్ల కన్నా ఎక్కువ ఫోన్లు ఈ నెట్వర్క్లో పనిచేస్తున్నాయి. చూసారుగా, సైన్స్ అండ్ టెక్నాలజీ మన ప్రాణాలను కాపాడడానికి ఏ రేంజ్లో హెల్ప్ అవుతుందో. మరి మీ మొబైల్లో కూడా గూగుల్ ఎర్త్క్వేక్ అలర్ట్స్ ఆప్షన్ ఆన్లో ఉందో లేదో ఇప్పుడే మీ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ లేదా లొకేషన్లో చెక్ చేసుకోండి. ఒకవేళ ఆఫ్లో ఉంటే వెంటనే ఆన్ చేసుకోండి. ఎందుకంటే ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు.